ఇదేలాగా ఎండుమిరపకాయ కోడి వేపుడు చేస్తామా? ఇంత తక్కువ పదార్థాలతో ఇంత ఈజీగా ఇంత టేస్టీగా ఒక చికెన్ రెసిపీనా అని ఆశ్చర్యంగా ఉండు మీకు. ఇది చేసేదానికి ఒక కడాయిలో 15 ఎండుమిరపకాయలు 5 కాశ్మీరీ మిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మిరపకాయని ఉడకపెట్టి ఆరపెడతాం. నీళ్లను ఆరపెట్టుకుంటాం. మిక్సీ జార్లో 2 దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 ఏలకులు, 3 పీసు స్టార్ అనస్, ఆరపెట్టిన మిరపకాయ, 25 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, మిరపకాయ ఉడకపెట్టిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. తర్వాత ఒక బౌల్లో క్లీన్ చేసిన 1 కిలో చికెన్, 250 ml పెరుగు, మసాలా పేస్ట్ వేసి కలిపి 1 గంట నానబెట్టుకుంటాం. చికెన్ నానినాక ఒక కడాయిలో 6 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసి నానబెట్టిన చికెన్ ని మసాలాతో వేసి కలిపి లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి మధ్యలో కలుపుకుంటా 20 నిమిషాలు ఉడకపెడతాం. ఇప్పుడు నీళ్లు మరిగి చికెన్ బాగా ఉడికింది. ఇందులో 1 పిడికెడంత పుదీనా వేసి కలిపి దింపేస్తాం. టేస్ట్ లో అదిరిపోయే ఈ ఎండుమిరపకాయ కోడి వేపుడిని సాంబార్, రసం, పెరుగన్నంతో తిని చూడండి. అంత సూపర్ గా ఉన్నాం.